ఆయన దినములలో ఇశ్రాయేలు నిర్భయముగా నివసించునని. దేవుడు మనకు భయరహిత జీవితాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఆ కారణాన్ని బట్టి యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు భయపడకూడదు అనే వాగ్దానం తరచుగా వినబడింది. ఏదో రకమైన భయం మనుషుల్ని పీడిస్తుంది కదా ప్రతిరోజు కూడా. ఒకవేళ ఎవరైనా మన హృదయాన్ని స్కాన్ తీస్తే బహుశా ఎన్ని రకాల భయాలు మనలో ఉన్నాయో, మనకు తెలియని భయాలు కూడా ఉంటాయేమో మన లోపల కదా. చాలా భయాలు ఈ రోజున మనుషుల్లో ఉన్నాయి. ఒకవేళ ఈరోజు ఉద్యోగం కోల్పోయామన్న బాధ నీలో ఉందా? మరలా అలాంటి ఉద్యోగం వస్తుందా లేదా, అలాంటి పరిస్థితి నాకు సమకూర్చబడుతుందా లేదన్న భయం నేను వెంటాడుతుందా? విను దేవుని బిడ్డ, దేవుడు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం నీ కోసం సిద్ధపరచాలనుకున్నప్పుడు నీ కంఫర్ట్ జోన్ ఆయన కొంచెం కదిలిస్తాడు. నువ్వు కంగారు పడద్దు, నువ్వు అధైర్యపడద్దు, అయిపోయింది ఇంకా నా జీవితం అనుకోవద్దు. దేవుడు నీకు అతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఏదో దాచిపెట్టాడు, దాన్ని నీకు ఇవ్వాలనే ఆయన ఆశిస్తున్నాడు. భయపడద్దు దేనికోసం కూడా. నీ భవిష్యత్తు గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే వారి కోసం ప్రార్థన చేయి, దేవుని మార్గములలో వారు నడిచినట్లుగా సహకరించు, దేవుని వాక్యాన్ని వారికి బోధించు, దేవుని చిత్తానుసారంగా వారు నడుస్తున్నారు లేదని పరీక్షించు. దేవుడు ఖచ్చితంగా వారిని ఆశీర్వదిస్తాడు. అరచు పిల్ల కాకులను పోషించే దేవుడు నిన్ను కూడా పోషించగలడు. ఒకవేళ వివాహ విషయంలో చింత ఉందా, భయపడుతున్నావా, ఎలాంటి వాళ్ళు వస్తారో నా జీవితంలోకి, ఎలాంటి కుటుంబంలోకి నేను వెళ్తానో అన్న భయం నీలో ఉందా? కనిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించే, దేవుని చిత్తం కోసం ప్రాకులాడు. ఖచ్చితంగా ప్రభువు నిన్ను నడిపిస్తారు తన మహిమార్థమై. ఏ రకమైన భయం నీలో ఉన్నా ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం ఆయన దినములలో, ఆయన పాలనలో ఇశ్రాయేలు నిర్భయముగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఆయన మన నీతి అని ఆయనకు పేరు పెడతారు. ద లార్డ్ ఈజ్ ఆర్ రైచియస్నెస్, జెహోవా సిద్కెన్ అనే మాట మనం చూస్తున్నాం కదా. దేవుడే మన నీతి. మన నీతి పరలోకానికి మనం చేర్చలేదు కానీ, మన నీతి దేవుని మెప్పించలేదు కానీ, దేవుని నీతి మనలో ఉండడం ద్వారా, మనలో ఇంప్యూట్ చేయబడడం ద్వారా మనము దేవుని సన్నిధిలో నిలవగలుగుతున్నాము. ఇది గొప్ప ఆధిక్యత. God has given a right to stand before him with his righteousness. మన నీతి స్వనీతి. ఆ స్వనీతి ఎప్పుడు కూడా దేవుని మెప్పించదు, దేవునికి ఆనందాన్ని ఇవ్వదు. మన స్వనీతి అంతా కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డలు లాంటిది అన్నాడు. కానీ మన దేవుడు ఎంత మంచోడంటే ఆయన నీతిని మనలో నింపి ఆయన సన్నిధిలో మనం నిలవబడగలిగినట్లుగా శక్తిని, ప్రభావాన్ని ఆయన అనుగ్రహించారు. దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువుని స్తుతించండి. ఆయన రక్షణ ఇచ్చే దేవుడు. ఆయన పాలనలో నిర్భయముగా మనం నివసిస్తాము. ఆయనే మన నీతి అని పిలువబడ్డారు కనుక ఆయన నీతితో మనల్ని నింపడం ద్వారా నిత్య రాజ్యములో మనందరం కూడా ఉంటాము అనే నిరీక్షణ మనం కలిగి ఉన్నాం.